హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ దారు. ఈ వీడియో వచ్చేసి ధార్మిక వాళ్ళ స్కూల్లో అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారండి. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ కు సంబంధించిన వీడియో అన్నమాట. చాలా బాగుంటుంది వీడియో, అయితే చివరి వరకు చూసేయండి. ఇంకా ధార్మిక అయితే ఒక్కది చేయదు కదండి, ఇంకా ప్రాజెక్ట్ వర్క్ బావా నేను కూడా హెల్ప్ చేశాము. ఇంకా ఎక్కువ శాతం అయితే బావా నేనే మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేశాము. మధ్య మధ్యలో ధార్మికని అయితే యాడ్ చేశాము. తననైతే పక్కనే కూర్చోబెట్టి ఇంకా ఎలా చేస్తున్నాము అని అయితే పక్క చూపించామన్నమాట. అలా చూపించడం వల్లనన్నా పిల్లలకి ఈ విధంగా చేయాలి అని అయితే తెలుస్తుంది కదండి. ఇంకా ఆ విధంగానైతే చేశాము. తనకు ఈ వీక్లీ వన్స్ అయినా మంత్లీ టూ టైమ్స్ అయినా పక్క ఇలా ప్రాజెక్ట్ వర్క్స్ అయితే ఇస్తారండి. ఇంకా బావా నేనైతే పక్క ప్రాజెక్ట్ వర్క్ అయితే ఫినిష్ చేసే టైంకి అయితే పంపించేస్తాము. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ ఇలా 3 రకాలుగా అయితే ఇచ్చారండి. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి చివరి వరకు. ముందుగా వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వర్క్ అండి, మొత్తము ఇలా పేపర్స్ కలర్ పేపర్స్ అయితే తీసుకొని కిడ్జీ అని ఇలా మనము రాసేసి దానిపైన ఇలా స్టిక్ చేయాలి. వాళ్ళు రిఫరెన్స్ ఇలా వీడియో అయితే పంపిస్తారండి. వాళ్ళకి సపరేట్ యాప్ ఉంటుంది, కిడ్జీ యాప్. ఇంకా యాప్లో అయితే ఇలా వీడియోస్ అయితే పెడతారు. ఇంకా దాన్ని చూసి అయితే మనము ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. చూస్తున్నారు కదా, బావా నేను అయితే ఇంకా డైలీ బావా డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంక ఇద్దరం కలిసి అయితే బావా నేను చేస్తున్నాము. ఇక్కడ వీడియో తీసేదైతే దారవ తల్లి అయితే వీడియో తీస్తుంది మా ఇద్దరిని. మీరిద్దరు చేయండి అమ్మా, నేనైతే వీడియో తీస్తానైతే వీడియో తీస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ అండి. నేనైతే ఇంకా ఫాస్ట్గా ఇలా అన్ని రకాలుగా కలర్స్తో కట్ చేసి అయితే పెట్టేశానండి. చార్ట్స్ మనకు షాప్లలో చిన్న షార్ట్స్ దొరుకుతాయి కదండి, ఇలా చార్ట్స్. వీటిని అయితే తీసుకొని ఈ విధంగానైతే చిన్నగా కట్ చేసుకొని ఇంకా బావ అయితే ఇలా కిడ్జీ అయితే రాస్తున్నాడండి. కిడ్జీ అని ఇలా స్పెల్లింగ్ అయితే రాసేస్తున్నారు. తర్వాత దానిపైన స్టిక్ చేయడం అన్నమాట. ఇంకా ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఇది వచ్చేసి. ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ అయితే కిడ్జీ అని రాసాం కదండి, ఇంకా అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ ప్రాజెక్ట్ వర్క్ అండి. సెకండ్ ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి ట్రీ డ్రా చేయాలి. ఇంకా డ్రా చేసి ఈ విధంగా కలర్స్తో అయితే పెన్సిల్తో అద్దాలన్నమాట. ఈ ప్రాజెక్ట్ వర్క్లో ట్రీ అయితే నేను డ్రా చేస్తున్నాను. నేను ధార్మిక చేశాము ఈ ప్రాజెక్ట్ వర్క్. ఇంకా బావ అయితే ఇన్వాల్వ్ కాలేదు ఇందులో. ఇంకా బావ లేనప్పుడు అయితే చేసామండి. ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. ఇంకా స్టాండ్ పెట్టేసి అయితే తీస్తున్నానండి. ఇంకా మధ్యలోనైతే ఇంకా బావ అయితే వచ్చాడు. బావ అయితే సగం వీడియో అయితే షూట్ చేశాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కువ శాతం అయితే నేనైతే ఏం చేయలేదండి. ఇది ప్రాజెక్ట్ వరకు ధార్మికతోనే చేయించాను. తనకైతే ఈ విధంగా డ్రాయింగ్ వేయడం కానీ, కలర్స్తో అయితే ఇంకా పిక్చర్స్ వేసేసుకోవడం కానీ చాలా ఇష్టం అండి. పెయింటింగ్ వేయడం, ఇంకా పెయింటింగ్లో అయితే ఇలా డిప్ చేసి అయితే పెన్సిల్తో ఈ విధంగా అద్దాలండి కలర్స్ని. ఇంకా ఈ విధంగానైతే ధార్మిక మొత్తం ఫినిష్ చేసింది. ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది కూడా తనైతే చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. వీడియో అయితే చివరి వరకు చూసేయండి.
ఇంకా సెకండ్ ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది థర్డ్ ప్రాజెక్ట్ వర్క్. ఇది వచ్చేసి ఇంకొక రోజు చేసామండి తెల్లవారి. ఇంకా 3 డేస్ 3 కంప్లీట్ చేసామన్నమాట. ఈ థర్డ్ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికైతే మాకు తల ప్రాణం తోకకైతే వచ్చిందండి. మాకు ఈ విధంగా లీవ్స్ దొరకడానికి చాలా కష్టంగా ఉండే. చాలా ప్లేసెస్ అయితే తిరిగి ఈ విధంగా లీవ్స్ అయితే దొరకపట్టాము. ముందుగానైతే వేపాకులు అయితే చూసాము. అవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఇంకా వద్దనైతే మేము కొంచెం దూరం వెళ్తే అయితే మాకు ఈ విధంగా లీవ్స్ అయితే కనిపించాయి. ఇంకా ఇవైతే కొమ్మ అయితే బావైతే తీసుకొచ్చారు. ఇంకా ఈ విధంగానైతే చేస్తున్నాను. ఇది దొరకడం అయితే చాలా కష్టమైంది కానీ చేయడం అయితే చాలా ఈజీ అయిపోయిందండి. ఇంకా ఇది వచ్చేసి థర్డ్ ప్రాజెక్ట్ వర్క్ అండి. ఇంకా చివరి వరకు అయితే చూసేయండి. వాళ్ళు ఇంకా రిఫరెన్స్ అయితే వీడియో పంపించారు కదండి, అది చూసి అయితే ఈ విధంగా చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా. చివరికైతే ఈ విధంగా బటర్ఫ్లై అయితే చేస్తున్నానండి. ఇలా చెమ్కీలు పెట్టేసి అయితే బటర్ఫ్లై అయితే తయారు చేస్తున్నాను. ఇది కూడా చాలా మంచిగా వచ్చిందండి ప్రాజెక్ట్ వర్క్. ఇంకా అన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను ఒక దగ్గర పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా చూస్తున్నారు కదండి, 3 ప్రాజెక్ట్స్ వర్క్ అయితే చాలా చక్కగా వచ్చాయి. ముందుగానైతే ట్రీ అయితే కంప్లీట్ చేసాము, తర్వాత కిడ్జీ అయితే కంప్లీట్ చేసాము, తర్వాత ఇది ట్రీ ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసాం కదండి. చాలా బాగా వచ్చింది. ఈ ప్రాజెక్ట్ వర్క్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ముందుగా ఈ వీడియో తీయడానికి ఉద్దేశం ఏంటి అని అంటే, ధార్మిక చిన్ననాటి జ్ఞాపకాలు వీడియోస్ రూపంగా ఇలా ఉంటాయి కదండి, అందుకోసమే వీడియో రూపకంగా తీసైతే మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ, బాయ్.